శాతవాహన యూనివర్సిటీలోని ఎల్ఎల్బి విద్యార్థులను పరీక్షకి అనుమతించకపోవడం కరీంనగర్లో చర్చనీయాంశంగా మారింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒంటెత్తు పోకడలతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం అనుమతించాల్సి ఉన్నప్పటికీ పరీక్షకి రానియకపోవడం పలు అనుమానాలకి తావిస్తోంది. శాతవాహన యూనివర్సిటీలో ఎల్ఎల్బి మొదటి సంవత్సరం మొదటి ఇంటర్నల్ పరీక్షలకు కొందరు విద్యార్థులని అధికారులు నిరాకరించారు. మంగళవారం నుంచి లా పరీక్షలు ప్రారంభం కాగా కళాశాలలోని మొత్తం 91 మంది విద్యార్థులకి గాను దాదాపు 40 మందిని అధికారులు పరీక్షకి అనుమతి ఇవ్వలేదు. అయితే ఇంటర్నల్ పరీక్ష సమాచారం విద్యార్థులకి అంతర్గతంగా సమాచారం ఇవ్వగా పరీక్ష రాసేందుకు విద్యార్థులు యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి చేరుకున్నారు. ముందే నిర్ణయం తీసుకున్న యూనివర్సిటీ అధికారులు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హాజరు తక్కువ ఉన్న విద్యార్థులకి పరీక్షా కేంద్రం వద్దకు చేరుకొని తమకు అనుమతి ఇవ్వాలని కోరారు. తక్కువ హాజరు ఉన్న ఎల్ఎల్బి ఇంటర్నల్ పరీక్ష రాయవచ్చని గతంలో హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నాయని వివరించారు. దీంతో తమకి ఆ నిబంధనలు వర్తించవని తాము నిర్ణయించిందే ఫైనల్ అంటూ అధికారులు సమాధానం చెప్పారు. అయితే తమతో బయోమెట్రిక్ హాజరు ఎందుకు వేయించుకున్నారని విద్యార్థులు అధికారుల్ని ప్రశ్నించగా వారు తమతో మాట్లాడవద్దని పోలీసులతో విద్యార్థులను పరీక్షా కేంద్రం బయటకు పంపించారు. ఇప్పుడు మీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయని మాకు గ్రూప్లో ఇంటిమేషన్ రావడం ద్వారా మేము కాలేజీకి అటెండ్ అయినాం. మీకు అటెండెన్స్ లేదు, బయోమెట్రిక్ లేదు అని చెప్పి మమ్మల్ని ఎవరిని ఒక 40-50 మందిని మాకు లోపలికి అలౌడ్ చేయలేదు. వాళ్ళతో పాటు మాకు ఏమో గొడవ చేస్తున్నామని పోలీస్ బందోబస్తు పెట్టింది. ఇక్కడ ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ మాట్లాడారు, మీకు సిఏ గారు వచ్చి మాట్లాడారు. ఇక్కడ సిఏ గారు కూడా వచ్చి మాట్లాడి మీరు బయటికి వెళ్ళండి అన్నట్టు మాట్లాడాడు. కొంచెం మాట్లాడినట్టు చేసి కన్వీనియన్స్ చేసి అసలు బయోమెట్రిక్ కాలేజీలో బయోమెట్రిక్ ఇవ్వాలి, బయోమెట్రిక్ తీసుకొని లోపలికి అలౌడ్ చేయలేము మమ్మల్ని. ఇప్పుడు అందరి బయోమెట్రిక్ తీసుకొని ఇప్పుడు మేము ఆల్రెడీ ఇక్కడ క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ మేమందరం ఆల్మోస్ట్ ఇప్పుడు మాకేమైనా జరిగి బయటకి ఏమైనా జరిగితే కూడా మేము క్యాంపస్లో ఉన్నట్టే లెక్క. క్యాంపస్లో బయోమెట్రిక్ పెట్టుకొని కూడా లోపలికి అలౌ చేయకుండా బయట నిల్చుని పెట్టారు. ఒక వికలాంగుడైనా నన్ను కూడా నిలబెట్టారు. నాకు కూడా కనీసం అది లేకుండా యూనివర్సిటీలో అది లేకుండా 2 గంటల నుండి ఇక్కడే నిలబడి ఉన్నాం. 2-3 గంటల నుండి ఇక్కడ నిలబడి ఉన్నాం. కాలేజ్కి అటెండెన్స్ లేకుండా మీరు కాలేజీకి రావద్దు, 90% అటెండెన్స్ లేకుండా మీరు కాలేజీకి రావద్దనే ఒక నిబంధన పెట్టుకుంటూ వాళ్ళు అన్నారు లాస్ట్కి మీకు 50% ఇస్తాము అన్నట్టు. ఎల్ఎల్బి చేసే విద్యార్థులు కనీస హాజరు శాతం లేకున్నా పరీక్ష రాసే అవకాశం ఉంటుందని విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు. అవేవీ పట్టకుండా అధికారులు తమని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అయితే తమకి అటెండెన్స్ లేదని పరీక్ష రాయకుండా ఆపిన అధికారులు అదే పైరవీలతో వచ్చిన పలువురు విద్యార్థులకి అనుమతి ఇచ్చారని ఆరోపించారు. లా విద్యార్థులకి కనీసం హాస్టల్ వసతి కల్పించాలని పరిస్థితిలో యూనివర్సిటీ అధికారులు ఉన్నారని తెలిపారు. విద్యార్థులకి యూనివర్సిటీలో హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మొదటి ఇంటర్నల్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరుకున్నారు. శాతవాహన యూనివర్సిటీ అధికారులు ఇష్టానుసార నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇలా విద్యార్థుల జీవితాలతో యూనివర్సిటీ అధికారులు చిలగాటమాడుతూ ఉన్నారు. శాతవాహన యూనివర్సిటీకి ఈ సంవత్సరమే లా కళాశాల మంజూరైన నేపథ్యంలో యూనివర్సిటీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షల సందర్భంగా హాజరు శాతం తక్కువ ఉందని చెప్పి 30 మంది విద్యార్థులను ఇంటర్నల్ పరీక్షలకు అనుమతించకపోవడం చాలా బాధాకరం. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఇంటర్నల్ పరీక్షలకు హాజరు శాతం తక్కువ ఉన్న విద్యార్థులను అనుమతించమని హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ హైకోర్టు ఆర్డర్లను తుంగలో తొక్కి ఇలా శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళే రాజ్యాంగం సపరేట్ రాసుకున్నట్టు ఇలా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టి ఇలా హాజరు శాతం తక్కువ ఉందని విద్యార్థి ఇంటర్నల్ మార్కులకు హాజరు కాకుండా చేయడం చాలా బాధాకరం. ఇవాళ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో హాస్టల్ లేక ఇలా లా కళాశాల విద్యార్థులు 120 మంది అడ్మిషన్లు ఉంటే 30 మంది విద్యార్థులు ఇప్పటికే హాస్టల్ సౌకర్యం లేదని వెళ్ళిపోయిన పరిస్థితి. నిన్న శాతవాహన యూనివర్సిటీలో లా మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకు హాజరు పర్సెంటేజ్ లేదనే ఉద్దేశంతో వారిని నిరాకరించడం జరిగింది. ఇది చాలా బాధాకరం. మరి యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఏమైనా ఉన్నట్టయితే ముందుగా విద్యార్థులకు తెలియజేయాలి. తెలియజేసిన తర్వాత వాళ్ళు హాస్టల్స్కి రాకపోతే వాళ్ళు కళాశాలకు రాకపోతే అప్పుడు మీరు చర్యలు తీసుకోవాలి, వాళ్ళని ఆపివేయాలి. కానీ వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు వారిని అనుమతించకపోవడం చాలా బాధాకరం. మీరు వీసీ గారు మీకు వీలైతే శాతవాహన యూనివర్సిటీలో ఉన్నటువంటి లా కళాశాలకు సపరేట్గా ఒక హాస్టల్ని మీరు ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసిన తర్వాత విద్యార్థులు రాకపోతే అప్పుడు వారిని నిరాకరించండి. కానీ దయచేసి ఇట్లా మీరు ఆపడం మంచి పద్ధతి కాదని మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు శాతవాహన యూనివర్సిటీలో లా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళ ఎగ్జామ్స్కి ఆటంకం కలిగిస్తున్నటువంటి యూనివర్సిటీ వీసీ గారు, ప్రిన్సిపల్ గారు వెంటనే వాళ్ళకు ఎగ్జామ్స్ పెట్టాలని కోరుతున్నాము. అలాగే మా ఏఎస్ఎఫ్గా ఏం డిమాండ్ చేస్తున్నా అంటే వాళ్ళకు ముందే హాస్టల్ సదుపాయం కల్పించి తర్వాత వాళ్ళకు చెప్పుకుంటే బాగుండు అని మా ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం.